శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 47, 48 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకుముందు శ్లోకంలో అర్జునుడు నీ యొక్క చతుర్భుజాలు కలిగిన రూపాన్ని చూపించు అని అడిగాడు. అర్జునుడు భయపడటం చూసి విశ్వరూపాన్ని ఉపసంహరించి ప్రియమైన మాటలతో ధైర్యం కలిగిస్తూ విశ్వరూపాన్ని చూడటం ఎంత అరుదైన విషయమో అది అర్జునుడికి మాత్రమే ఎందుకు కలిగిందో వివరిస్తున్నాడు భగవానుడు. 47వ శ్లోకం. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. మయా ప్రసన్నేన తవ అర్జున ఇదం రూపం పరం దర్శితం ఆత్మయోగాత్. ఓ అర్జున, మయా ప్రసన్నేన నీ పట్ల ప్రసన్నుడు అయినటువంటి నా చేత, అంటే నీ పట్ల నేను ప్రసన్నుడును అయ్యాను కాబట్టి విశ్వరూపాన్ని నీకు చూపించాను. భగవంతుడు ప్రసన్నుడు అయితేనే మనకు దర్శనమిస్తాడు. అర్జునుడు చూశాడు అని కాదు, కృష్ణుడు దర్శనమిచ్చాడు. కృష్ణుడు దర్శనం ఇవ్వకపోతే అర్జునుడు చూడలేడు. ఆయన దర్శనం ఇవ్వాలి. మనం అనుకుంటే కాదు, ఆయన అనుకుంటేనే సాధ్యమవుతుంది. ఆయన దర్శనం ఇస్తేనే మనం దర్శించుకోగలం. పరం రూపం, ఈ శ్రేష్టమైన రూపాన్ని చూపించడం జరిగింది. ఆత్మయోగాత్, నా యోగ శక్తితో. ఈ రూపం మామూలు కళ్ళకు కనిపించేది కాదు. కృష్ణుడు తన యోగ మాయ శక్తిని ఉపయోగించి అర్జునుడికి దివ్యమైన చక్షువులను ఇచ్చి మరి దీన్ని చూపించాడు. భగవంతుని అనుగ్రహం లేనిదే ఎవ్వరూ ఈ విశ్వరూపాన్ని చూడలేరు. ఆ అదృష్టం అర్జునుడికి కలిగింది. తేజోమయం విశ్వం అనంతం ఆద్యం. ఈ విశ్వరూపం యొక్క లక్షణాలు తేజోమయం, కోటి సూర్యకాంతులతో ప్రకాశించేది. విశ్వమంతటా వ్యాపించి ఉంది. అనంతం, దానికి అంతం లేదు, ఆది అంతాలు లేవు. ఆద్యం, సృష్టికి ముందు నుంచి ఉంది. కోటి సూర్యకాంతులతో వెలుగుతూ విశ్వమంతా నిండి ఉన్న, ఆది అంతాలు లేని, విశ్వం యొక్క పుట్టుక నుంచి ఉన్నటువంటి రూపాన్ని నువ్వు, ఈ విశ్వరూపాన్ని నువ్వు దర్శించావు. యత్ మే త్వదన్యేన న దృష్టపూర్వం. త్వదన్యేన, నీవు తప్ప ఇంకెవ్వరూ, న దృష్టపూర్వం, ఇంతకుముందు చూడబడనట్టి, ఇంతకుముందు ఎవ్వరి చేతను చూడబడనటువంటి నా విశ్వరూపాన్ని నీకు చూపించాను. అంటే దేవతలకు, ఋషులకు, మునులు కూడా ఈ విశ్వరూప దర్శనం అవలేదు. వాళ్ళకు కూడా సాధ్యం అవ్వలేదు ఈ విశ్వరూపాన్ని చూడటానికి. అంటే పరమాత్మ విశ్వరూపాన్ని చూపించలేదు వాళ్ళకి. దేవతలు కూడా ఈ విశ్వరూపాన్ని చూడలేదు అని స్పష్టంగా చెప్తున్నారు స్వామి. అంటే అర్జున, నువ్వు నాకు ఎంతటి దగ్గర వాడవో చూడు అని అర్జునుడికి ఆనందం కలిగించాడు. ఇలా చెప్తేనే కదా ఎవరైనా పొంగిపోతారు, ఆహా నేను స్వామికి ఎంత దగ్గరనో అని. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్
తేజోమయం విశ్వం అనంతమాద్యం యన్మే త్వదన్యేన నదుష్టపూర్వం. శ్రీ భగవానుడు అంటున్నాడు, ఓ అర్జున, నీ యందు ప్రసన్నుడనై సంతోషించి నా ఆత్మయోగ శక్తితో ఈ తేజోమయమైన అనంతమైన విశ్వమయమైన ఆది నుంచి ఉన్నటువంటి మొట్టమొదటి పరమ రూపాన్ని నీకు చూపించాను. నీవు తప్ప ఇంతకుముందు ఎవ్వరూ ఈ రూపాన్ని చూడలేదు అంటున్నాడు. 48వ శ్లోకం. న వేద యజ్ఞాధ్యయనైర్నదానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. కురు ప్రవీర, కురు వీరులలో శ్రేష్టమైనటువంటి ఓ అర్జున, నృలోకే ఏవం రూప అహం, మానవ లోకంలో ఈ రూపాన్ని నేను త్వదన్యేన నీకు తప్ప ఇంకెవ్వరికి ద్రష్టం చూపించలేదు. ఎందుకంటే న వేద యజ్ఞ అధ్యయనైః శక్యః, వేద పఠనములు యజ్ఞాచరణముల ద్వారా వీటి వల్ల కూడా కాదు. న దానైః, దానముల వల్ల కాదు. నచ క్రియాభిర్ శక్యః, ఇతర క్రియల వల్ల కాదు. న తపోభిః ఉగ్రైః శక్యః, ఉగ్రమైన తపస్సుల వల్ల కాదు. పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ రూపాన్ని నీకు తప్ప ఎవ్వరికి చూపించలేదు. చాలా చాలా గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళకు కూడా నేను చూపించలేదు. వేదాలు కంఠస్థం చేసిన వాళ్లకు, అలాగే గొప్ప గొప్ప యజ్ఞాలు యాగాలు చేసిన వాళ్ళకు కూడా ఈ విశ్వరూప దర్శనం అవలేదు. నా దానైః, దానాల వల్ల కూడా విశ్వరూప దర్శనం అవలేదు. అన్నదానం, భూదానం, గోదానం వంటివి చేయడం మంచిదే. వాటి వల్ల స్వర్గ సుఖాలు పుణ్యం లభిస్తుంది. కానీ ఈ విశ్వరూప దర్శనాన్ని నేను చూపించలేదు. నచ క్రియాభిః, కర్మకాండల వల్ల కూడా కాదు. వీటి వల్ల కూడా విశ్వరూప దర్శనం అవదు. అగ్నిహోత్రాలు, నిత్య పూజల వంటి వైదిక కర్మలు చేసినా అది చిత్తశుద్ధికి పనికొస్తుంది, కానీ విశ్వరూపాన్ని అవి చూపించలేవు. న తపోభిః ఉగ్రైః, శరీరాన్ని కష్టపెట్టి ఘోరమైన తపస్సులు చేసిన వాళ్ళకు కూడా నా యొక్క ఈ విశ్వరూపాన్ని చూపించలేదు. ఈ మానవ లోకంలో నీవు తప్ప ఈ విశ్వరూపాన్ని ఎవ్వరూ చూడలేదు అంటున్నాడు భగవానుడు. మరి అర్జునుడు ఎలా చూడగలిగాడు? అతని స్పెషాలిటీ ఏంటి అంటే, కేవలం అర్జునుడు కృష్ణుడిని నమ్మాడు, శరణాగతి చేశాడు. భగవంతుడిని నమ్మి శరణాగతి అయ్యాడు. ఈ విశ్వరూపాన్ని చూడటం అనన్య భక్తి ద్వారానే సాధ్యమవుతుంది అని తర్వాతి శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించబోతాడు. మనం ఎంత గొప్ప గొప్ప పనులు చేసినా, ఎంత పాండిత్యం ఉన్నా, భగవంతుని పట్ల స్వచ్ఛమైన ప్రేమ భక్తి లేకపోతే ఆయన్ని పొందలేం. అర్జునుడికి ఉన్న ఆ ఆర్తి, ఆ ప్రేమ కారణంగానే అర్జునుడికి ఇటువంటి విశ్వరూప దర్శనం కలిగింది. న వేద యజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు
కురుప్రవీర, ఓ కురుప్రవీర అర్జున, వేదాలను అధ్యయనం చేయడం వల్ల కానీ, యజ్ఞాలు చేయడం వల్ల కానీ, దానాలు చేయడం వల్ల కానీ, కర్మకాండల ఆచారాల వల్ల కానీ, లేదా ఘోరమైన తపస్సుల వల్ల కానీ ఈ విశ్వరూప దర్శనం సాధ్యం కాదు. ఈ మానవ లోకంలో నీవు తప్ప ఇంకెవరూ ఈ విశ్వరూపాన్ని చూడలేదు అని అర్జునుడితో అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.